మాజీ ఎన్నికల ప్రధానాధికారిగా ఉన్నటువంటి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి పేరు వినిపించగానే టక్కున గుర్తొచ్చే ఎపిసోడ్ ఏంది? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంతో ఈయన డైరెక్ట్గా వైరం పెట్టుకోవడం. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఈయనను డైరెక్ట్గా పాయింట్అవుట్ చేసి విమర్శలు చేశారు అని. ఎందుకని విమర్శలు చేశారు అప్పుడు జగన్ గారు ముఖ్యమంత్రి హోదాలో? స్థానిక సంస్థల ఎన్నికలు జరిపించడం గురించి ప్రభుత్వంతో కనీసం సంప్రదింపులు జరపకుండా, ప్రభుత్వానికి కనీసం సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా ఒక షెడ్యూల్ ప్రకటించేయచ్చా? కోవిడ్ సంకేతాలు, కోవిడ్ చర్చ జరుగుతూ ఉన్నప్పుడు, కోవిడ్ వ్యాప్తి గురించి భయం ఉన్నప్పుడు అంత పెద్ద వ్యవస్థను నడిపించాలి అంటే రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించాల్సిన అవసరం లేదా? అంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి అంత పెద్ద ఎపిసోడ్ని నడిపించాలంటే ప్రభుత్వానికి కనీస సమాచారం ఇవ్వకుండా ఇక్కడ డేట్లు ప్రకటించేసి అప్పుడు ఎన్నికలు జరుగుతాయని చెప్పేశారు. ఎవరికైనా చిరెత్తుకు రాదా? అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని రకరకాలుగా తిట్టారు కొందరు. సీన్ కట్ చేస్తే ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిగా ఉన్న నీలం సాహ్ని గారు మరి ప్రభుత్వానికి లేఖ రాశారు కదా, ఎందుకు రాశారు? రాయాలి. అప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ అదే పనే కదా, చేయలేదు. నీలం సాహ్ని గారు కీలక సమావేశం నిర్వహించి అధికారులతోటి ప్రభుత్వానికి ఒక సూచనాత్మకంగా లేఖ రాశారు. ఏమని? జనవరిలో ఎన్నికలు జరుపుదాం అనుకుంటున్నాం, స్థానిక సంస్థల ఎన్నికలు. మీ అభిప్రాయం ఏంటి? మీ సన్నద్ధత ఏంటి? మీ సంసిద్ధత ఏంటి అని చెప్పి ప్రభుత్వ అభిప్రాయాన్ని కోరుతూ సూచనాత్మకంగా ఒక లేఖ రాశారు. అది కదా కనీసం ఒక ప్రొసీజర్ ఫాలో అవ్వడం. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికలు కదా, ప్రభుత్వం తెలియకుండా ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్వహించలేదు కదా. మరి ఇప్పుడు నీలం సాహ్ని గారు చంద్రబాబు గారికి వాళ్ళ ప్రభుత్వానికి ఒక మాట చెప్పకుండా జనవరిలో డేట్లు ప్రకటించేశారనుకోండి, మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎలా స్పందించేవాళ్ళు? వాళ్ళ పత్రికలు, టీవీ ఛానల్ ఎలా స్పందించేటివి మేడం మీద? సేమ్ అప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద, వాళ్ళ ప్రభుత్వం మీద వ్యవహరించిన తీరే ఇప్పుడు నీలం సాహ్ని గారు కూడా ఇప్పటి ప్రభుత్వం మీద వ్యవహరించి ఉండింటే ఎట్లా ఉండేది వ్యవహారం? అలా వ్యవహరించకూడదు. కానీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అట్లే చేశారు. అందుకే అప్పుడు ఆ ప్రభుత్వంతో వివాదం. ఇప్పుడు ప్రొసీజర్ ప్రకారం లేఖ రాశారు. ప్రభుత్వానికి ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటే, ఇబ్బందులు ఉంటే అవి చెబుతారు. వాట్ ఈజ్ వాట్, ఏమైంది, ఏంటి, ఎంతవరకు అవకాశాలు ఉన్నాయి, ఎంతవరకు జరిపించగలుగుతామని. కానీ ఏ మాటగా మాట ఒక్కొక్కరికి ఒక నీతి. మన రాష్ట్రంలో కొన్ని పార్టీలకు, వ్యక్తులకు, పత్రికలకు, టీవీ ఛానళ్లకు ఒక్కొక్కరి విషయంలో ఒక్కొక్క బూతు. వీళ్ళకి నచ్చని వ్యక్తులు అమ్మ అంటే అది బూతు, నచ్చని వ్యక్తులు నీ అమ్మ అన్నా కూడా పవిత్రమైన పదం. అట్లుంటుంది మరి వ్యవహారం.